దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఆమేన్. ఆమెకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. శ్యామం ఉన్నారు మన మధ్యలో ఉన్న ప్రసాద్ గారు వచ్చి వాక్యాన్ని చదవలసిందిగా వారిని మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం దైవజనులు ప్రసాద్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుండి 14 వచనాలు జాన్ గారు గోపవరం జాన్ గారు వారు ఎక్కడున్నా వాక్యాన్ని చదివి వినిపిస్తారు. ఈ వాక్య పట్టణాలు అయిన తర్వాత మరి మొహం నుంచి వచ్చిన సహోదరులు మరి సురేష్ గారు కూడా ప్రత్యేకమైన పాట పాడుతుండగా కానుకల సేకరణ జరుగుతుంది. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భమును ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కలను తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. వాక్యం చదివించిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుండి 14 వచనాల వరకు జాన్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. ఇదైన వెంటనే మరి కానుక సమర్పణ ఉంటుంది. మరి ఆ టైంలో సురేష్ గారు ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి కేసీఎంఏ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని దర్శకమైన తెలియజేస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి ఎదురు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు అనుభవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉంటే మీరు చూసేదారని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు భూమి మీద మనుషులకు సమాధానము శుభము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. వాక్యం చదివి వినిపించిన ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో కానుకల సేకరణ జరుగుతుండగా సురేష్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన గీతాన్ని పాడతారు. మరి మీ మధ్యలోనికి కానుకలు పట్టడానికి సహోదరులు మీ మధ్యలోకి వస్తున్నారు. ఒక శ్రేష్టమైన కానుక, విలువైన కానుక. ఇది కేసీఎంఏ కుటుంబ సభ్యులు ఎవరు తండ్రండి. ఇది దేవుని కొరకు మాత్రమే వాడబడే కానుక కనుక మరీ చిల్లర 5 రూపాయలు 10 రూపాయలు కాకుండా ఒక శ్రేష్టమైన కానుక. అన్నారు బంగారం బోనం సాంబ్రాన్ని ఇచ్చారు, అవేమి మన దగ్గర లేవు కనుక ఉన్న కానుకను తీసుకొని మరి దేవునికి సమర్పించాలని ప్రేమతో మీకు తెలియజేస్తారు. అందరూ పైన స్టేజ్ మీద ఉన్న వారితో సహా కానుక వేయాలి. Amen.